నమస్తే, నేను GVSatyanarayana. ఈరోజు 9/12/2021 గురువారం. ఇవాళ వీక్లీ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ క్లోజింగ్ ఇవాళ ఎలా జరిగిందో ఏం జరిగిందో ఒకసారి విశ్లేషణ. ఈరోజు మాత్రము ఫస్ట్ ఓపెనింగ్ కొంచెం డౌన్ అయినా మళ్ళీ తర్వాత పెరగటం మొదలుపెట్టింది. ఆ పెరిగింది ఈరోజు సెన్సెక్స్ వచ్చి ప్లస్ 157.45 పాయింట్లు పెరిగి పర్సంటేజ్ వచ్చి 0.27%, నిన్నటి మీద ప్లస్ అన్నమాట. తర్వాత 58,807.13 పాయింట్లలో క్లోజ్ అవటం జరిగింది. అంటే ప్లస్ 157.45, 0.27%, 58,807.13 పాయింట్లు. తర్వాత సెన్సెక్స్లో 30 కంపెనీలు ఏవైతే ఉన్నాయో 15 ప్లస్లో ఉన్నాయి, 15 మైనస్లో ఉన్నాయి. అంటే న్యూట్రల్గా క్లోజ్ అయిందని అర్థం. అంటే ఏదైతే పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ ఏం లేదు. 30లో 15 ప్లస్, 15 మైనస్. ఇక తర్వాత నిఫ్టీ వచ్చి ప్లస్ 47.10 పాయింట్లు పెరగడం జరిగింది. సేమ్ పర్సంటేజ్ 0.27% పెరగడం జరిగింది. తర్వాత 17,516.85 పాయింట్లలో క్లోజ్ అయింది. ఇది కూడా 26, 24 50 కంపెనీలు ఏవైతే నిఫ్టీలో ఉన్నాయో ఆ 50లో 26, 24, 26 ప్లస్, 24 మైనస్, అది కూడా ఫ్లాట్గా క్లోజ్ అయినట్టు. అంటే ఏంటి, స్క్రిప్స్ ఫ్లాటు. అంటే 50లో ఏవైతే ఉన్నాయో స్క్రిప్స్ ఫ్లాటు, కానీ సెన్సెక్స్ మాత్రం 47 ఎన్ఎస్సి పెరిగింది. సెన్సెక్స్ వచ్చి 157. ఇక బ్యాంక్ నిఫ్టీ వచ్చి మైనస్లో క్లోజ్ అయింది. 202.25 పాయింట్లు మైనస్లో క్లోజ్ అయింది. ఇది మైనస్ 0.54%, 37,082.45లో క్లోజ్ అవ్వడం జరిగింది బ్యాంక్ నిఫ్టీ. తర్వాత ఈరోజు టర్నోవర్ వచ్చి 1,51,08,50.20. అంటే 1,51,50,8,050.20లో అంటే హయ్యెస్ట్ టర్నోవర్ అనమాట. ఇంకా అంతకుముందు ఇంకొంచెం ఎక్కువ జరిగింది. ఇది ఈ వీక్కు అంటే జనరల్గా ఎప్పుడైనా కానీ వీకెండ్ వచ్చినప్పుడు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ థర్స్డే ఏదైతే క్లోజింగ్ ఉందో టర్నోవర్ ఎక్కువ జరుగుతుంది. ఎక్కువ జరుగుతుందంటే ఎక్కువ మంది ఇన్వాల్వ్ అయ్యిందని అర్థం. ఎక్కువ మంది ఇన్వాల్వ్ అయ్యిందంటే ఎక్కువ మంది ట్రేడింగ్ చేస్తున్నారని అర్థం. ఎక్కువ మంది ట్రేడింగ్ చేస్తున్నారంటే టర్నోవర్ ఎక్కువ అవుతుందని అర్థం. టర్నోవర్ ఎక్కువ జరిగింది అంటే కాల్స్, పుట్స్, కాల్ రైటింగ్, పుట్ రైటింగ్, స్క్వేర్ ఆఫ్లు, ఎక్సర్సైజ్లు, రోల్ ఓవర్లు ఇవన్నీ క్లోజ్ అయిపోయి ఇవ్వటం వల్ల టర్నోవర్ ఏమవుతుంది, జనరల్గా ఎక్కువ అవటం జరుగుతుంది. ఇక తర్వాత ఈరోజు టాప్ గైనర్స్ వచ్చి లీడర్ వచ్చి ఐటీసీ నెంబర్ 1, అంటే టాప్ గైనర్స్లో L&T, ఏషియన్ పెయింట్స్, యూపీఎల్, బ్రిటానియా, రిలయన్స్, మహీంద్రా. ఇక రిలయన్స్కి ఒక గుడ్ న్యూస్ ఉంది. అందుకే మార్కెట్ ఈరోజు రిలయన్స్ నిలబెట్టినట్టు 157 పాయింట్లు ఎందుకు పెరిగింది అనే దానికి. రిలయన్స్ ఏంటంటే జాయింట్ వెంచర్ ఒకటి మన అబుదాబి కంపెనీ తోటి 2 బిలియన్లు తోటి ఒక జాయింట్ వెంచర్ ఏర్పడింది. ఆర్ఎస్సి లిమిటెడ్ తజీజ్ అనే ఒక కంపెనీతోటి కెమికల్ ప్రాజెక్ట్స్ కోసం 2 బిలియన్ తోటి ఒక జాయింట్ వెంచర్ జరిగింది రిలయన్స్. మళ్ళీ ఇంకొక న్యూస్ ఏంటిదంటే రిలయన్స్ మహీంద్రా ఎలక్ట్రిక్ వెహికల్స్ ఛార్జింగ్ స్టేషన్స్ ఆల్ ఓవర్ ఇండియాలో స్టార్ట్ చేయడం జరుగుతుందని వాళ్ళు జాయింట్ MOU, మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్, MOU అంటారు. జియోబీపీ ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఛార్జింగ్స్, అదొకటి గుడ్ న్యూస్. మహీంద్రాకి గుడ్ న్యూస్, రిలయన్స్కు గుడ్ న్యూస్. ఇక తర్వాత ఇక మామూలు న్యూస్లోకి వద్దాం. ఈ ఫైజరు అంటే మార్కెట్ పెరగడానికి కూడా ఇది ఒక రీజన్. ఫైజర్ ఏం చేసింది అంటే 3 వ్యాక్సిన్ డోసులు కనుక వేసుకుంటే ఒమిక్రాన్ వేరియంట్ మనల్ని ఏమీ చేయలేదు, న్యూట్రలైజ్ అయిపోతుందని ఒక అనౌన్స్మెంట్ జరగడం జరిగింది. ఫైజర్ కంపెనీ ఏదైతే ఉందో మనం కనుక 3 వ్యాక్సిన్ డోసులు వేసుకుంటే న్యూట్రలైజ్ అయిపోతుంది, ఒమిక్రాన్ మనల్ని ఏమీ చేయలేదు, ఏం కాదు అని ఒక అనౌన్స్మెంట్ జరగడం జరిగింది. అందుకని మార్కెట్ పాజిటివ్లోకి వెళ్ళటం జరిగింది. తర్వాత గ్లాండ్ ఫార్మా ఒక ఫార్మా కంపెనీ ఉంది. అది USFDA, యునైటెడ్ స్టేట్స్ ఫుడ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ పర్మిషన్ రావడం జరిగింది గ్లాండ్ ఫార్మాకు. తర్వాత IEX అప్రూవల్ చేయడం జరిగింది, బోనస్ షేర్లు. ఇక ఇంకో 1 or 2 డేస్లో IEX ఎవరైతే కొనుక్కొని ఉన్నారో కమ్ బోనస్లో వాళ్ళకి బోనస్ విత్ మండే వరకు మీ అకౌంట్లోకి చూపిస్తాయి, అదొకటి గమనించగలరు. తర్వాత HCL టెక్ వచ్చి డచ్ కంపెనీ తోటి ఒకటి పార్ట్నర్షిప్ జరిగింది. అదేంటిదంటే ఆర్జెటిక్ బ్యాంక్, లార్జెస్ట్ బ్యాంక్ ఇన్ జర్మనీలో ఉంది. దాన్ని ఎక్వైర్ కోసం 49% స్టేక్ తీసుకోవడం జరిగింది. అది స్టేక్ ఇన్ GBS. ఇది HCL టెక్ న్యూస్. తర్వాత రైల్టెల్ ఉంది. రైల్టెల్కు దానికి ఆర్డర్ రావడం జరిగింది. ఇర్కాన్ ఇంటర్నేషనల్ నుంచి టన్నెల్ కమ్యూనికేషన్ సిస్టము జమ్మూ కాశ్మీర్లో రైల్ లింక్ ప్రాజెక్టు 210.7 కోట్లకి ఆర్డర్ రావడం జరిగింది. రైల్టెల్కి ఇర్కాన్ ఇంటర్నేషనల్ నుంచి ఆర్డర్ రావడం జరిగింది. టన్నెల్ కమ్యూనికేషన్ సిస్టమ్ జమ్మూ కాశ్మీర్లో అది 210.7 కోట్ల ఆర్డరు. ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ 1000 కోట్లు ఎన్సీడీలు
ఇస్తుంది. నియోజన్ కెమికల్స్ వచ్చి ప్రిఫరెన్షియల్ బేసిస్ తోటి 225 కోట్లు మొబిలైజ్ చేస్తుంది. ఆ ప్రిఫరెన్షియల్ బేసిస్ ఎవరికంటే నియోజన్ కెమికల్స్, ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్స్, యాక్సిస్ మ్యూచువల్ ఫండ్స్, ప్లటస్ వెల్త్ మేనేజ్మెంట్ అని ఈ మ్యూచువల్ ఫండ్స్కి 225 కోట్లు షేర్లు అమ్మేసి మొబిలైజ్ చేస్తుంది నియోజన్ కెమికల్స్. తర్వాత ప్రెస్టేజ్ బయోఫార్మా అండ్ డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ ఈ రెండూ కలిసి పార్ట్నర్షిప్ తోటి కమర్షియలైజేషన్ ట్రస్ట్ జుమాబు బయోసిమిలర్ లాటిన్ అమెరికా అండ్ సౌత్ ఈస్ట్ ఏషియాలో వాళ్ళు ఇద్దరు ల్యాబ్ స్టార్ట్ చేసారు పార్ట్నర్షిప్ తోటి. ప్రెస్టేజ్ బయోఫార్మా, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్, కమర్షియలైజేషన్ ట్రస్టీ జిమాబు బయోసిమిలర్ లాటిన్ అమెరికా సౌత్ ఈస్ట్ ఏషియాలో. తర్వాత బయోకాను మైలాను మెర్జ్ అయిపోతున్నాయి. బయోసిమిలర్స్ బిజినెస్ అంటే మొత్తం కాదు, బయోసిమిలర్ బిజినెస్ $10 బిలియన్ బయోకాన్ మైలాన్ ఆ రెండు మెర్జ్ అయిపోతుంది. ఆ బిజినెస్ వరకే బయోసిమిలర్ బిజినెస్ వరకు. తర్వాత టీవీఎస్ మోటార్కి వచ్చి సెంట్రల్ అమెరికా బై పార్ట్నర్షిప్ విత్ గ్రూప్ ఫర్ నికార్గనా అండ్ కోస్టారికా అట. టీవీఎస్ మోటార్ ఏదైతే ఉందో సెంట్రల్ అమెరికాలో పార్ట్నర్షిప్ తోటి గ్రూపో క్యూ ఫర్ నికారాగనా అండ్ కోస్టారికా అది న్యూస్ దానికి టీవీఎస్ మోటార్కి. తర్వాత భారతీయ ఎయిర్టెల్ వచ్చి ఒక స్టార్టప్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ ఇన్ పార్ట్నర్షిప్ ఇన్వెస్ట్ ఇండియా తోటి వాళ్ళు లాంచ్ చేయడం జరిగింది భారతీయ ఎయిర్టెల్ స్టార్టప్ ఇన్నోవేషన్ ఛాలెంజ్. తర్వాత మదర్స్ అండ్ సుమి కూడా ఎన్సీడీలు ఇస్తుంది 10 బిలియన్ ప్రైవేట్ ప్లేస్మెంట్ ద్వారా. మదర్స్ అండ్ సుమి 10 బిలియన్ ప్రైవేట్ ప్లేస్మెంట్ ఎన్సీడీలు ఇస్తుంది. ఎన్సీడీ అంటే నాన్ కన్వర్టబుల్ డిబెంచరు. నాన్ కన్వర్టబుల్ డిబెంచర్ అంటే సింపుల్గా ఏం లేదు, వడ్డీ తీసుకోవటం. కంపెనీ వడ్డీకి ఎవరైతే ఇస్తారో వాళ్ళకి డిబెంచర్ రూపంలో అంటే ప్రతి సంవత్సరం నీకు వడ్డీ ఇస్తాను 3 నెలలకి 6 నెలలకి 1 ఇయర్కి దాంట్లో ఉంటుంది అన్నట్టు, ఇంత ఇస్తాను ఇలా ఇస్తాను అలా చేసి మొబిలైజ్ చేస్తుంది. ఎన్ని మదర్స్ అండ్ సుమి 10 బిలియన్ రూపీస్. అదే ఇండియా బుల్స్ కూడా 1000 కోట్లు డిబెంచర్లు ఇష్యూ చేస్తుంది. తర్వాత మోల్టెక్ వచ్చి మోల్టెక్ ప్లాస్టిక్ అని ఉంది, అది మోల్టెక్ వచ్చి ప్యాకేజింగ్ యూనిట్ ఒకటి స్టార్ట్ చేసింది సుల్తాన్పూర్లో. అది స్టార్ట్ అయింది, ప్యాకేజింగ్ యూనిట్ ఒకటి ఉంది, అది సుల్తాన్పూర్లో స్టార్ట్ అయింది. తర్వాత డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ వచ్చి ఒక జెనరిక్ ట్యాబ్లెట్ని యుఎస్ మార్కెట్లో లాంచ్ చేయడం జరిగింది. వాల్సార్టాన్ అనే ఒక ట్యాబ్లెట్ని యుఎస్ మార్కెట్లో రిలీజ్ చేయడం జరిగింది, లాంచ్ చేయడం జరిగింది డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్. తర్వాత మారుతి వచ్చి వెరీ స్ట్రాంగ్ బుకింగ్ ఉన్నాయి, 2,50,000 ఇంకా బుకింగ్ పెండింగ్ ఆర్డర్స్ ఉన్నాయని మారుతి వాళ్ళు చెప్పడం జరిగింది. అంటే ఏంటి, దానివల్ల ఏమవుతుంది, బుకింగ్స్ అంటే స్ట్రాంగ్ ఉన్నాయి బుకింగ్స్, వీళ్ళు సప్లై చేయలేకపోతున్నారు అని అర్థం. అంటే బుకింగ్స్ ఎప్పుడైతే పెండింగ్ ఉన్నాయో, ఆర్డర్స్ ఎక్కువ ఉన్నాయో అంటే ఏంది, సేల్స్ పెరుగుతుందని అర్థం. సేల్స్ పెరుగుతుంది, టర్నోవర్ పెరుగుతుంది, టర్నోవర్తో పాటు ఆటోమేటిక్గా ప్రాఫిట్ పెరుగుతుంది, ప్రాఫిట్తో పాటుగా షేర్ ప్రైస్ కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇక తర్వాత మదర్స్ అండ్ సుమి వచ్చి నార్త్ అమెరికన్ ఒకటి ఆర్డర్ రావడం జరిగింది, ట్రక్ ఆర్డర్స్ న్యూ ఎక్విజిషన్స్ చేస్తుంది మదర్స్ అండ్ సుమి. ఎక్కడెక్కడ అంటే ఏషియా, అమెరికా, యూరోపియన్ మార్కెట్లలో ఇది చేయడానికి ప్లాన్ చేస్తుంది. ఎవరు, మదర్స్ అండ్ సుమి. ఇది ఈరోజుకి ఇన్ఫర్మేషను. ఇది మీకు బిగినర్స్ లెర్నర్స్కి ఉపయోగపడేటటువంటి కాన్సెప్టు. తర్వాత ప్రతి శుక్రవారం సాయంత్రం 7:15 ఆ టైంలో మాది అవేర్నెస్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో జూమ్లో ఉంటుంది, అది ఆఫ్లైన్ కాదు ఆన్లైన్లో జూమ్ మీటింగ్లో అవేర్నెస్ ప్రోగ్రామ్ ఉంటుంది. మీకు ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో అటెండ్ కాదలుచుకుంటే మీ పేరు, ఏరియా, ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే దాంట్లో మెసేజ్ రూపంలో మీరు నాకు పెట్టినట్టయితే నేను మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేయడానికి వీలవుతుంది. మీరు ఒకవేళ జూమ్ మీటింగ్కి అటెండ్ కాదలుచుకుంటే మీ పేరు, ఏరియా మెసేజ్ పెడితే నేను గ్రూప్లో యాడ్ చేయడానికి వీలవుతుంది. ఇది ఈ రోజుకి విశ్లేషణ. మరలా నేను ఇంకొక యూట్యూబ్ తోటి మీకు కలుస్తాను. సుమన్ టీవీ ప్రేక్షకులకి ధన్యవాదాలు.